ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ముస్తాబోతోంది. వారం రోజుల ముందుగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వనదేవతలను దర్శించుకునేందుకు నేడు మేడారం రానున్నారు. నిలువెత్తు బంగారంగా పిలిచే బెల్లంను అమ్మవార్లకు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు అసాధారణ భద్రత ఏర్పాట్లు చేశారు. సీఎం వెంట చిరంజీవి రానున్నారు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మలను నేడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దర్శించుకోనున్నారు. ఈయనతో పాటు తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి, దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డీకే అరుణ, జిల్లా మంత్రులు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య రానున్నారు. 2009 ఎన్నికల తర్వాత చిరంజీవి తొలిసారిగా తెలంగాణ జిల్లాల్లోని మేడారానికి వస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర పండుగగా ఉన్న సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగలా ప్రకటించాలని, తాడ్వాయి మండలాన్ని సమ్మక్క సారలమ్మ మండలంగా పేరు మార్చాలని డిమాండ్ ఉంది. గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నా ముఖ్యమంత్రి తన పర్యటనలో ఎలాంటి హామీ ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. రాబోయే కాలం నెక్స్ట్ జాతరకు నేషనల్ ఫెస్టివల్ గా ప్రకటించినట్టయితే కోట్లాది రూపాయలు రావడం, టెక్స్టైల్ పార్క్ గానీ, మ్యూజియం గానీ, ఇక్కడ ఇంకో ఈ ల్యాండ్ మొత్తం కొనుక్కొని ఇక్కడ చాలా జాగ్రత్త గానీ, చిలుకమ్మ గుట్ట కాడ దానికి బౌండరీ వేసుడు గానీ, చెట్లని కోసేస్తున్నారు. చిలుకమ్మ గుట్ట మొత్తం ఇదైపోతుంది. కాబట్టి ఆ గుట్టకు కూడా సెక్యూరిటీ కావాలంటే, దానికి మంచి బందోబస్తు కావాలంటే, మళ్ళీ కోట్లాది రూపాయలు కావాలంటే ఇది ఒక నేషనల్ ఫెస్టివల్. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా ఉన్న మేడారంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి మేడారానికి చేరుకుని అధికారులతో కాసేపు సమావేశమవుతారు. అనంతరం ఉప విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. జాతర సావనీరు విడుదల, సమ్మక్క సారలమ్మ గద్దెల సందర్శించి ఫోటో ప్రదర్శన తిలకిస్తారు. మహాజాతర ప్రారంభ సూచకంగా జరిగే మండమెలిగే పండుగ ఇవాళ ప్రారంభం కానుంది.